ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ యుగం వైపు దూసుకుపోతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్య సమస్యల నుంచి విముక్తి పొందటానికి మన దృష్టి అంతా ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఈవీస్ పైనే ఉంది. ఎలక్ట్రిక్ కార్ కొనే ముందు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే అతి పెద్ద ప్రశ్న ఒకటే: ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీతో నా కారు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? ఈ భయాన్ని రేంజ్ యాంగ్జైటీ అంటారు. ఈ రోజు మనం ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల గురించి ఉన్న అపోహలు, వాస్తవాలని లోతుగా తెలుసుకుందాం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కారు ఎంత దూరం వెళ్తుంది? బ్యాటరీ సామర్థ్యాన్ని నిజంగా నిర్ణయించే అంశాలు ఏంటి? మరియు అత్యంత కీలకమైన అంశం, ఈ కార్లను ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఈ పూర్తి వివరాలని లోతుగా విశ్లేషిద్దాం. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల గురించి తెలుసుకునే ముందు వాటి వెనుక ఉన్న టెక్నాలజీని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అన్ని ఎలక్ట్రిక్ కార్లలో లిథియం అయాన్ బ్యాటరీలని ఉపయోగిస్తున్నారు. ఇవి మన స్మార్ట్ ఫోన్లలో ఉండే బ్యాటరీలకి పెద్ద వెర్షన్లు. బ్యాటరీ సామర్థ్యాన్ని కిలోవాట్ అవర్స్ అంటే కేడబ్ల్యూహెచ్లో కొలుస్తారు. మీ ఇంట్లో కరెంటు బిల్లు యూనిట్లలో కలిసినట్లే ఈ కేడబ్ల్యూహెచ్ అనేది బ్యాటరీ నిల్వ చేయగల శక్తిని సూచిస్తుంది. ఈ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే కారు అంత ఎక్కువ దూరం ప్రయాణించగలదు. సాధారణంగా మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్లలో చిన్న హ్యాచ్ బ్యాక్ల బ్యాటరీలు 20 kWh నుంచి మొదలుకొని మధ్యస్థాయి ఎస్యూవీలలో 40 kWh నుండి 60 kWh వరకు, మరియు లగ్జరీ కార్లలో అయితే 100 kWh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలు కూడా ఉంటాయి. మరి ఈ సామర్థ్యానికి ప్రయాణించే దూరం అంటే రేంజ్కి ఉన్న సంబంధం ఏంటి? ప్రయాణించే దూరం కేవలం బ్యాటరీ సామర్థ్యంపై మాత్రమే ఆధారపడదు. దీన్ని నిర్ణయించేవి 5 ముఖ్యమైన వాస్తవాలు. వీటిని ప్రతి ఈవీ కొనుగోలుదారుడు తప్పక తెలుసుకోవాలి. బ్యాటరీ పరిమాణం మరియు రేంజ్, ఇది ప్రధాన అంశం. బ్యాటరీ పరిమాణం పెరిగే కొద్దీ రేంజ్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకి 40 kWh బ్యాటరీ ఉన్న కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 నుంచి 300 కిలోమీటర్స్ ప్రయాణించగలిగితే, 60 kWh బ్యాటరీ ఉన్న కారు దాదాపు 350 నుంచి 450 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలుగుతుంది. ఇక తర్వాత డ్రైవింగ్ విధానం మరియు వేగం. మీరు హైవేలపై అధిక వేగంతో ప్రయాణిస్తే గాలి నిరోధకత వల్ల బ్యాటరీ చాలా వేగంగా ఖర్చు అవుతుంది. సిటీ ట్రాఫిక్లో నెమ్మదిగా వెళ్ళటం లేదా రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే బ్రేక్ వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని తిరిగి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఉపయోగించడాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించడం ద్వారా మీరు మీ రేంజ్ని గణనీయంగా పెంచుకోవచ్చు. ఇక స్పీడ్ తక్కువగా ఉంటే రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక తరువాత వాతావరణం మరియు ఉష్ణోగ్రత. బ్యాటరీలు అతి చల్లని లేదా అతి వేడి వాతావరణంలో అంత సమర్థవంతంగా పనిచేయవు. ఉష్ణోగ్రత 0 degrees Celsius కంటే తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ రసాయనిక చర్యలు మందగించి ఛార్జింగ్ ఆలస్యమవుతుంది, మరియు రేంజ్ 20% నుండి 40% వరకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ప్రయాణానికి ముందు కార్ ఛార్జర్కు కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఏసీ లేదా హీటర్ను ఉపయోగించి కారు ఉష్ణోగ్రతని నియంత్రించడం మంచి పద్ధతి. ఇక తర్వాత వాహనం బరువు మరియు ఏరోడైనమిక్స్. మీ కారు డిజైన్ గాలిని ఎంత సులభంగా చీల్చుకుంటూ వెళ్తుందో దానిపై కూడా రేంజ్ ఆధారపడి ఉంటుంది. ఎత్తైన బాక్సీ ఆకారంలో ఉన్న ఎస్యూవీల కంటే స్లీక్ డిజైన్ ఉన్న సెడాన్లు తక్కువ శక్తిని వినియోగిస్తాయి. అలాగే కార్లో ఎక్కువ బరువు ఉంటే ఇంజిన్పై భారం పడి బ్యాటరీ వేగంగా ఖర్చు అవుతుంది. ఇక తర్వాత బ్యాటరీ ఆరోగ్యం మరియు పాతబడటం అంటే డిగ్రేడేషన్. కాలక్రమేణా అన్ని లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం తగ్గుతుంది. దీనిని డిగ్రేడేషన్ అంటారు. తయారీదారు యొక్క హామీ సాధారణంగా 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల తర్వాత బ్యాటరీ సామర్థ్యం 70% నుంచి 80% వరకు ఉంటుందని ఉంటుంది. సరైన ఛార్జింగ్ పద్ధతులు పాటించడం ద్వారా డిగ్రేడేషన్ను ఆలస్యం చేయొచ్చు. అసలు వాస్తవ రేంజ్ ఎంత? కార్ల కంపెనీలు సాధారణంగా WLTP అంటే వరల్డ్ వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్ రేటింగ్ని ప్రకటిస్తాయి. అయితే ఈ WLTP రేంజ్ ల్యాబ్లో కొలుస్తారు కాబట్టి వాస్తవ రోడ్లపై ట్రాఫిక్, ఏసీ వినియోగం మరియు మీ డ్రైవింగ్ విధానం కారణంగా ఈ రేంజ్ 15% నుంచి 25% వరకు తగ్గుతుంది. కాబట్టి 400 కిలోమీటర్ల WLTP రేంజ్ ఉన్న కారు వాస్తవానికి 300 నుంచి 340 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదని గుర్తుంచుకోవాలి.
ఇక తర్వాత ఛార్జింగ్ టైమ్స్. రేంజ్ తర్వాత ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఛార్జింగ్ సమయం. ఛార్జింగ్ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. హోమ్ ఛార్జింగ్ అంటే ఏసీ ఛార్జింగ్ నెమ్మదిగా. ఇది మీ ఇంట్లో లేదా ఆఫీస్లో ఉండే సాధారణ ఏసీ విద్యుత్ ద్వారా ఛార్జ్ చేయటం. సాధారణంగా 3.3 కేడబ్ల్యూ లేదా 7.4 కేడబ్ల్యూ అంటే 3.3 కిలో వాట్స్ లేదా 7.4 కిలో వాట్స్ ఛార్జర్లని ఉపయోగిస్తారు. ఇక సమయం 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని పూర్తిగా అంటే 0 నుంచి 100% ఛార్జ్ చేయడానికి 3.3 కిలో వాట్స్ ఛార్జర్తో దాదాపు 12 నుండి 14 గంటలు పట్టవచ్చు. ఇక 7.4 కిలో వాట్స్ ఛార్జర్తో అయితే సుమారు 6 నుంచి 8 గంటలు పడుతుంది. ఇక ప్రయోజనం, ఇది బ్యాటరీకి అత్యంత సురక్షితమైన మరియు బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది. మీరు రాత్రిపూట కారును ప్లగ్ చేసి ఉదయం పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు. ఇక తరువాత ఫాస్ట్ ఛార్జింగ్. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే వేగంగా. ఇది హైవేల పక్కన లేదా నగరాల్లోని ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లలో లభించే డీసీ విద్యుత్ ఛార్జింగ్. ఛార్జింగ్ వేగం 25 కిలో వాట్స్ నుంచి 150 కిలో వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇక సమయం 50 కిలో వాట్స్ డీసీ ఛార్జర్తో 40 కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీని 20% నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 40 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. ఇక లగ్జరీ కార్లు 150 కేడబ్ల్యూ ఛార్జర్లను వాడితే ఈ సమయం 20 నుంచి 30 నిమిషాలకి తగ్గుతుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ జీవితకాలాన్ని ప్రభావితం చేయకుండా ఉండేందుకు బ్యాటరీ సాఫ్ట్వేర్ సాధారణంగా 80% తర్వాత ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తుంది. అందుకే ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 100% ఛార్జ్ చేయకుండా 80% వరకు మాత్రమే చేయమని నిపుణులు సూచిస్తారు. ఇక ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల రేంజ్ మరియు ఛార్జింగ్ సమయం అనేది ఒకే సంఖ్యపై ఆధారపడే అంశాలు కావు. ఇది టెక్నాలజీ, మీ డ్రైవింగ్ అలవాట్లు, వాతావరణం మరియు ఛార్జింగ్ పాయింట్ రకం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో సాలిడ్ స్టేట్ బ్యాటరీలు వంటి కొత్త టెక్నాలజీలు రాకతో రేంజ్ 800 కిలోమీటర్స్కి పైగా పెరిగి ఛార్జింగ్ టైం 10 మినిట్స్కి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రేంజ్ యాంగ్జైటీని పక్కన పెట్టి మీ రోజువారీ అవసరాలకు సరిపోయే బ్యాటరీ పరిమాణం ఉన్న కార్ని ఎంచుకోవటం తెలివైన నిర్ణయం.